మత్తయి సువార్త 14:32. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. నాకెళ్ళి చూడండి బాగునండి. యేసు క్రీస్తు ప్రభువారు అద్దరికి పంపిస్తాడు. ఎవరిని? శిష్యులు అద్దరికి పంపించినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ 4వ జామున, అంటే 4 జాములు ఉంటాయి రోజు. ఏముంటాయి? 4. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఒక జాము, 9 నుంచి 12 వరకు రెండవ జాము, 12 నుంచి 3 వరకు మూడవ జాము, తెల్లారుజాము 3 నుంచి 6 వరకు 4వ జాము. అంటే తెల్లారుజాము 3 తర్వాత ఆ తుఫాన్లో చిక్కుకొని గాలి రేగొడుతుంది. అంటే గాలి దేనికి సాదృశ్యం అంటే భయానికి సాదృశ్యం. గాలి దేనికి సాదృశ్యము? తుఫాను దేనికి సాదృశ్యం అంటే ముంచి వేస్తుంది. తుఫాను ఏం చేస్తుంది? అలలు దేనికి సాదృశ్యం అంటే కొట్టబడతాం. చూసారా? ఇలాంటి సిచ్యుయేషన్లో యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఎక్కడికి? శిష్యుల దగ్గరికి. నాకెళ్ళి చూడాలి. సముద్రము అంటే భక్తిహీనులు కదులుచున్న సముద్రపు వంటి వారు. భక్తిహీనులు కదులుచున్న సముద్రపు వంటి వారు. సముద్రపు నీళ్లు తీయగా ఉంటాయా, ఉప్పగా ఉంటాయా? అసలు ఎవరన్నా తాగుతారా? చెప్పాలా? అంటే అలాంటి మనం పోరాడున్నది ఎవరితోటి? మనుషులతో కాదు, దురాత్మల. ఇప్పుడు మనుషుల రూపంలోనే వాళ్ళలో ఉండి ఈ దయ్యాలు నీ మీదకి వస్తారు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం అంటే వారు నిమ్మలింపనేరరు. వాళ్ళు ఊరకొండరు. 24/7 నీ మీద మైలేస్తూ ఉంటారు, మట్టేస్తూ ఉంటారు, నిందలేస్తూ ఉంటారు, నీ మీద ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఎంత మంచిగా ఉన్నా. ఇప్పుడు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే నీ మీద లెగుస్తున్న భక్తిహీనులు, నీ మీద లెగుస్తున్న రోగము, నీ మీద లెగుస్తున్న దరిద్రము, నీ మీద లెగుస్తున్న శత్రువుల్ని ఆల్రెడీ దేవుడు తొక్కుకుంటూ నీ దగ్గరికి వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అర్థమైందా? నువ్వు ఎటు వెళ్తున్నావు? నువ్వు ముందుకెళ్ళలేకపోతున్నావు. నీ జీవితంలో ముందుకెళ్ళలేకపోతున్నావు. అంటే ఇన్ని రకాల ఇబ్బందులు నీకు ఎదురవుతున్నాయి. ఆ వెళ్తున్నటువంటి సందర్భంలో నువ్వు తొక్కలేని పరిస్థితిలో ఆయనే తొక్కుకుంటూ వస్తున్నాడు. అప్పుడు పేతురు అంటాడు, నేనే అంటే నీవే అయితే నన్ను కూడా అంటే నన్ను కూడా తొక్కించు అని అర్థం. అర్థమైందా? ఈ దయ్యాల్ని నన్ను కూడా, ఈ రోగాల్ని నేను కూడా తొక్కించు, ఈ శ్రమల్ని నేను కూడా, ఆర్థిక ఇబ్బందులు నేను కూడా, ఈ దయ్యాల్ని నేను కూడా తొక్కించు అని అన్నప్పుడు రా అన్నాడు. ఎవరిని? పేరు. ఎందుకు? సమస్తము మన పాదముల కింద దేవుడు పెట్టినాడు. చూడండి, ఆత్మలో నుంచి ఎప్పుడైతే పవర్ రిలీజ్ అవుతుందో, ఇద్దరు పెరాలసిస్ వాళ్ళు లేచారు. పోయిన వారం ఒకళ్ళు, ఈ వారం ఒకళ్ళు. ఇప్పుడు గాలి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నడవమన్నాడో పేతురు కూడా నడుస్తాడు. ఈరోజు మనం కూడా నడుస్తున్నాం. ఎవరి మీద? దయ్యాల మీద, దరిద్రం మీద, శత్రువుల మీద, రోగం మీద నడుస్తున్నప్పుడు మనకు కూడా ఏమొస్తుంది? గాలి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అంటే గాలి భయానికి సాదృశ్యం. అందుకే దేవుడు బైబిల్లో 365 సార్లు చెప్పాడు, భయపడకము, భయపడకము, భయపడకము అంటాడు. అబ్రహామా భయపడొద్దు, మరియా భయపడొద్దు, గిద్యోను భయపడొద్దు. అంటే ఫస్ట్ వర్డ్ ఏం చెప్తాడు దేవుడు? అంటే ఏం చేస్తుంది? గాలి ఏం చేస్తుంది? మనల్ని భయపెడుతుంది. ఈ శోధన గాలి భయపెడుతుంది. కాబట్టి ఆ భయపెట్టే గాలి వచ్చే తుఫాను మనిషిని ముంచేస్తుంది, అలలు కొట్టబడతాయి. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు ఉన్నటువంటి ఆ దోణిలోకి ఎక్కాడో గాలి నిమ్మళ మాయం. ఇప్పుడు మన హృదయం అనే దోణిలో ఎవరున్నారు? చెప్పాలి. ఇప్పుడు మన హృదయం అనే దోణిలో ఉంటే గాలి ఏమైపోద్ది? తుఫాన్ ఏమైపోద్ది? అలలు ఏమైపోతాయి? దేవునికి మహిమ కలుగునుగా. రాత్రి మన సంఘంలో ప్రే చేస్తున్నాడు. 2 కుటుంబాలు చూపిస్తున్నాడు.
ఈ అలల మధ్య తీసుకెళ్ళి ఒడ్డును పెడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రభు అందరిని అలానే పెట్టి ప్రభు అని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నా ధోనిలో ఎవరున్నారు? మన ధోనిలో యేసుక్రీస్తు. ఇందాక ఎక్కడ ఉన్నాడు? మహిమగా ఉన్నాడు. తండ్రి కుమారుడు మనము ఏమై ఉన్నాం? ఏకమై ఉన్నాం. ఆయనలో ఉన్న మహిమే మనలో ఉంది. ఆయనలో ఉన్న ప్రేమే మనలోనే ఉంది. ఆయనలో ఉన్న ఆత్మ మనలోనే ఉంది. ఆయనలో ఉన్న వాక్యము మనలోనే ఉంది. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నలాగున మనము కూడా ఏమై ఉన్నాం? ఏకమై ఉన్నాం. అర్థమైందా? ఇప్పుడు మనము ఆయన లక్షణాలు మనలోంచి బయటికి రావాలొద్దా? చూడు, ఇక్కడ ఒకటి మహిమగా ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ఆయన ఎత్తివాడై ఉన్నాడు. మనల్ని కూడా అదే ధైర్యము అదే ప్రేమతో ఆల్రెడీ మనల్ని నింపేశాడు. మూడవదిగా మనం చూస్తే ఇక్కడ మన ధోనిలో ఎవరున్నారు? ఇప్పుడు యేసు ప్రభువారు ఎప్పుడైతే నీ ధోనిలో ఉన్నాడో ఏమైతుంది? గాలి అణగిపోయెను. ఇప్పుడు మనం పరిస్థితులను చూస్తావా? నీలో ఉన్న యేసుక్రీస్తుని చూస్తావా? నీలో ఉన్న యేసుక్రీస్తుని చూస్తే రోగమనే గాలి, వ్యాధి అనే గాలి, దరిద్రం అనే గాలి, శత్రువు అనే గాలి ఏమైపోద్ది? ఇప్పుడు ఎవరి వైపు చూడాలి నువ్వు? యేసయ్య ఎక్కడున్నాడు? ఇంకా ఆయనతో పాటు ఎవరున్నారు? ఆయనతో పాటు ఇంకెవరున్నారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నారు? ఇప్పుడు నీలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు టెన్షన్ పడదు? ఏడుతున్నావు అంటే నీళ్ళు నమ్మట్లా. నువ్వు ఎవరు చూస్తున్నావు? పరిస్థితులు చూస్తున్నావు. ఎవరిని చూస్తున్నావు? జస్ట్ నేను మొన్న ఒక వరదక్క వాళ్ళ ఆడబిడ్డంట ఇంతలా గోలికాయ ఏడుంది నోసుకున్నాను. ఏంది ఇంతలా ఉంది? నేను గోలీ పట్టుకున్నట్టే ఉంది. గోళీలు ఆడతారు కదా, జస్ట్ దేవుడు ఏలు పెట్టమన్నాడు అంతే. మళ్ళీ 2 వారాలు తెలితే మెత్తగా ఉంది. అయ్యా పోయిందయ్యా అంది. ఓరి ఇదేదో బాగానే ఉందండి. ఏమైంది ఇప్పుడు మనమేమై ఇప్పుడైతే నువ్వు నమ్ముతావో ఆయన పరమ వైద్యుడైతే నువ్వు కూడా ఏమై ఉన్నావు? ఆయన శక్తి అయితే నువ్వేమై ఉన్నావు? ఆయన అగ్ని అయితే నువ్వేమై ఉన్నావు? ఆయన మహిమైతే నువ్వేమై ఉన్నావు? ఆయన జీవమైతే నువ్వేమైనావు? నమ్మిన వాళ్ళు దేవుడు దీవించుడుగా. అవునా కదా? ధోని ఏకంగా ఏమైపోయింది? గాలి 3 విషయాలు చెప్పాడు. ఒకటి, ఆయన కుమారుడు మనలో అదే మహిమ, అదే శక్తి, అదే ప్రేమ, అదే సంపూర్ణత, అదే ఆత్మ, అదే వాక్యము, అదే ధైర్యం. తండ్రి ఎలా ప్రేమించాడో కుమారుడు కూడా అలానే. తండ్రి ఎలా అంటే ప్రేమని కుమారుడి పట్ల చూపించాడో అదే ప్రేమతో నింపాడు. ఈరోజు ఇక్కడ ఎలా ఉన్నాడు? ఇప్పుడు మన హృదయం అనే ధోనిలో ఉన్నాడు. ఈ హృదయం అనే ధోనిలో కనుక నీలో ఉంటే ఏమైంది? సృష్టికర్త నీలో ఉంటే నీకేం కనపడాలి? ఇప్పుడు చెప్పాలి. గాలి, నిమ్మల పాయ. ఇప్పుడు నీ మీద లేస్తున్నటువంటి గాలి అంటే నిన్ను భయపెట్టే గాలి ఏమైపోద్ది? నిమ్మల.